ఆ డబల్ అవుతుందని ఉద్దేశం. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. ఇప్పుడు సిల్వర్ పెట్టుకుంటే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా, అంటే యూసేజ్ పర్పస్గా కాకుండా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పెట్టుకుని మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోల్డ్ చూసుకోండి, మార్కెట్లో ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో, ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది. గోల్డ్ విపరీతంగా 20,000 30,000 డౌన్ వచ్చేస్తుందా అంటే అది కూడా రాదు. ఎక్రూడ్ బ్యాంక్స్ అన్ని ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి దాని ప్రకారంగా కొంచెం ఇదవుతాయి కాబట్టి రేటు మ్యాక్సిమం ఏం తగ్గదు. ఇదివరకులాగా రిటైల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏదైనా ఉన్నప్పుడు 10,000 20,000 తగ్గేది. ఇప్పుడు నిన్న యుఎస్ మార్కెట్స్ అన్నీ పడ్డాయి కదా, పడ్డప్పుడు మరి గోల్డ్ అంత తగ్గలేదు, కొంచెమే తగ్గింది కదా. పెరగటం కూడా ఇప్పుడు ఎంత పెరిగినా కానీ మళ్ళీ రివర్స్ అయినా కానీ పెరగడం కూడా అంత పెరగల. సో అంటే రేంజ్ బౌండ్స్ మారుతూ ఉంటాయి. దాని కన్జంప్షన్ ఎట్లా అవుతుంది, డిమాండ్ ఎట్లా ఉంది, రిటైల్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎవరన్నా ఇంకా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఎంత కొంటున్నాయి. అంటే సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా అన్ని బ్యాంకులు కలిపి దాదాపుగా 1000 tons పర్ ఇయర్ ఎక్రూడ్ చేస్తున్నాయి. మనం కూడా 74 tons రీసెంట్గా 6 months బ్యాక్ మనం కొన్నాం. ఇది ఎందుకంటే పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ అన్ని దేశాలు చూసినాయి. ఇండియాలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసి బయటపడ్డారనేది అది చూసి అన్ని కంట్రీస్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో దానివల్లే ఇంత డిమాండ్, ఇంత రేటు పెరగటం జరుగుతోంది.